ఎవర్రా నువ్వు? అన్నా ఇంట్రడక్షన్ షాట్ అన్నా. ఇంట్రొడక్షన్కి టైం లేదు, మీటింగ్కి వెళ్ళాలి. ఏంటి బ్రో షార్ట్ ఫిలిం అంటున్నారు, 5 days లో చేయాలంటున్నారు, ఎలా బ్రో? అసలు 5 minutes లో షార్ట్ ఫిల్మ్ అంటే కష్టమే కదా బ్రో. కూడా కష్టమే బ్రో. సో టీమ్ మెంబర్స్ అసలు అలైన్ చేయాలి. బాయ్ బ్రో. ఏం యాక్టింగ్ చేస్తున్నారా? ఆస్కరే మీకు. హాయ్ గైస్, చేసింది చాలు చూడండి. వీడేంటి కీబోర్డ్ తిరిగేసి కొడుతున్నాడు? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమల్ హాసన్. కీబోర్డు ఇలా తిప్పి వాడాలమ్మా. ఓకే, మన 7th year anniversary కోసం ఈసారి షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ పెడుతున్నారు. లాస్ట్ ఇయర్ కార్ మోడలింగ్ ఎలా చేసామో ఈసారి షార్ట్ ఫిల్మ్ కూడా అలా చేయాలి. ఐటీ కంపెనీలు ఇలా కూడా చేస్తారా? ఈ ఛాన్స్ అనుకుని ఎంజాయ్ చేయొచ్చు. షార్ట్ ఫిలిమా? బొక్కలే చేసేద్దాం. షార్ట్ ఫిలిం లో హీరో ఛాన్స్ కొట్టి ఫ్లోర్ లో ఫేమస్ అయిపోవాలి. ఉన్న హెడ్ ఎక్ చాలా అనుకున్నట్టు కొత్త హెడ్ ఎక్ ఒకటి. ये कार्तिक भाई क्या बोल रहे हैं? अभी समझ में नहीं आ रहा क्या बोल रहे की. అబ్బా మంచి ఛాన్స్ వచ్చింది, క్రియేటివిటీ మొత్తం బయట తీస్తా. మంచి కథ చెప్పి డైరెక్షన్ ఛాన్స్ కొట్టాలి. చెస్ హీరోయిన్ ఛాన్స్ నాకే ఇస్తారులే, అయినా వీళ్ళకి నేను కాక ఇంకెవరున్నారు? అబ్బా ఎన్నాళ్ళకి హీరోయిన్ అయ్యే ఛాన్స్ వచ్చింది, దీనికి ఇచ్చేస్తారేమో. ఎలా అయినా కార్తిక్ ఫస్ట్ నేనే అడగాలి. సో ఈ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్ కి మనకు 5 days ఉన్నాయి. కాల్ వస్తుంది. ఓకే, సో ఈ 5 minutes లోపల మనం ఈ షార్ట్ ఫిల్మ్ ని తీయాలి. సో మంచి కాన్సెప్ట్ తో మీరందరూ వస్తే కనుక సో ఆ కాన్సెప్ట్ ని రివ్యూ చేసుకొని మనం ఆ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దాము. తర్వాత దీనికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఉన్నాయి. సో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నేను రేపు మీటింగ్ లో మీకు. शिवा ये कार्तिक भाई क्या बोले? వీడికి ఎలా చెప్పాలి? షార్ట్ ఫిలిం బనానా హోతా హై. शॉर्ट फिल्म ठीक है. సో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పాను కదా, మనం దీన్ని ఎలాగైనా సక్సెస్ చేద్దాం. ఓకేనా? ఇట్స్ ఇంపాసిబుల్ జాన్, ఐఎమ్ టెలింగ్ యూ, ఇట్స్ నెవర్ గోనా హ్యాపెన్. ఇవిడ కాల్లో అంటుందా కావాలని అంటుందా? ఓకే, సో రూల్స్ అని చెప్పాను కదా, సో విల్ డిస్కస్ టుమారో మోర్ లేటర్. అన్న నా దగ్గర ఒక స్టోరీ ఉంది. ఒక బాక్సర్ ఐటీ ఎంప్లాయ్ అయితే ఎలా ఉంటుందో అనే కాన్సెప్ట్ మీద ఒక స్టోరీ తీస్తే ఎలా ఉంటుంది? వీడేంటి వీడు బయోపిక్ అని తీద్దాం అనుకుంటున్నా. ఓకే చరణ్. ఏంటి మమ్మీ ఎవడీడు? అన్న మన గ్రామోజ్ ఫిల్మ్ తెలిసిన వాళ్ళు రామోజ్ ఫిల్మ్ సిటీనా? అక్కడ బాహుబలి సెట్ల ఎపిక్ షార్ట్ ఫిలిం తీద్దామా? బాహుబలినా? వీడు ఎపిక్ అంటాడు, వాడేమో బయోపిక్ అంటాడు. ఇలా తగిలారేట్రా నాకు. మనకంత బడ్జెట్ లేదు వంశీ, ఆఫీస్ లోనే చేద్దాం. అరే మార్కస్, ఏ అంటే ఏం చెప్తాం రా, ఇక్కడ ఇలకత మఫ్లీ నడుస్తుంది అన్నా నేను మళ్ళీ చేస్తా పెట్టి. అబ్బా చెప్పు జాయ్. నా దగ్గర ఒక మంచి స్కైఫై షార్ట్ ఫిల్మ్ ఐడియా ఉందన్న, చెప్పనా? చెప్పు. మన మోటార్ 200th సెలబ్రేషన్ మార్చ్ సెలబ్రేట్ చేస్తే ఎట్లా ఉంటుంది? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది అన్నా. వాడన నయం రాజమౌళి రేంజ్ లో చెప్పాడు, వీడేమో క్రిస్టఫర్ నోలన్ రేంజ్ లో చెప్తున్నాడు. ఆకాశంలో కాదు జాయ్, భూమి మీద చేద్దాం. నువ్వేమి చేసావు నేరం? ఈ మహానట ఏం చెప్తుందో చెప్పు కావ్య. అన్న ఫీమేల్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ తీస్తే ఎలా ఉంటుందంటారు?
అనుకున్న కావ్య నువ్వు ఇదే అంటావని మహానటి 2 చేద్దామా? చేద్దామన్నా. చేద్దాం. మా తాతగాడు అలా చేయకపోతే నాకు ఈ కర్మ పడ్డది కాదు. అన్నా నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు ముందు వచ్చినగా నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నేను చెప్పప్పా. నేను చెప్పు. నాయనో అమ్మో అమ్మో రే, ఏం సైకోగలరా మీరు? పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం. भाई मेरे पास एक स्टोरी है फूड को लेके, फूड ब्लॉग के लेके साउथ और नॉर्थ इंडियन डिशेस को टेस्ट करना, वेराइटीज अलग अलग होटल्स में जाके ఏం చెప్తుండ్రా బాయ్ వీడు? వీడికేమో తెలుగు రాదు, నాకేమో హిందీ రాదు. John, I know you didn't understand anything. You have to ask, right? If you don't understand. వీడొకటి కాల్లో కూడా కౌంటర్ కరెక్ట్ గా వేస్తుంది. तो साउथ के डिशेस का लेके कॉम्बिनेशन शॉर्ट फिल्म करे तो ఓకే 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 నందలాల్, ఓకే విల్ డూ ఇట్. ఓకే ओके. విధ ఆడిందిరా నీతో నీ వింత నాటకం. అన్నా 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 ఆహా, మైండ్ మొత్తం ఖరాబ్ చేసిర్రా బాయ్ వీళ్ళ అమ్మ కడుపు మాడ. అవేం స్టోరీలు రా నాయన. అన్నా అన్నా నేను మీరు చెప్పినట్టు స్టోరీ మొత్తం సీన్స్ మొత్తం రాసి షార్ట్ ఫిల్మ్ కి బాగా రెడీ చేశాను. చేస్తే బాగొస్తుందన్నా. క్రియేటివిటీ మొత్తం తీసావా? తీసేసానన్నా. తీసావు. చలో పద వెళ్దాం. సరే. టీం అందరిని పిలు. సరే సరే అన్నా. అందరూ వచ్చినట్టేనా? ఇంకేంటన్నా చెప్పండి అందరికి. నా స్టూడెంట్ కదా సెలెక్ట్ చేసింది. కాదు కూర్చో. బాగా అయిందా అన్నా? నేను చెప్పిన స్టోరీగా కన్ఫర్మ్ చేశారుగా? కూర్చోండి. మంచిగా అయింది, చక్కగా అయింది. మీకు ఇలానే అవ్వాలి. ఈ మన ఏదో రోజు నేనే చంపేస్తా. ఆపండి. ఈరోజు ఈవినింగ్ రోల్స్ ఇస్తా, అందరు ప్రిపేర్ అయ్యారండి. షూటింగ్ రేపు స్టార్ట్ చేద్దాం. లెట్స్ క్యాచ్ అప్ టుమారో. అందరికి రోల్స్ చెప్పాం కదా, అర్థమైందా? ఓకే, ఎడి సీన్ పేపర్స్ అందరికి ఇచ్చేసి. ఓకేనా వంశీ, చరణ్. సో లెట్స్ స్టార్ట్ ద షూట్. ఓకే భువన్ అన్నా, హాస్పిటల్ నుంచి గ్రీన్ గౌన్ తెమ్మని చెప్పానే. అంటే అన్నా అది ఒక్క నిమిషం అన్నా. ఏంటిది సెలూన్ నుంచి తెచ్చావు? అంటే అన్నా అది మన బడ్జెట్ లా ఇదే దొరికిందన్నా. ఫోన్లే, ఇదే కట్ చేసి సెట్ చేద్దాం. ఓకే అన్నా. వంశీ, భువన్ ఇలా కూర్చొని ఉంటాడు, ఇలా షార్ట్ చేద్దాం. ఓకేనా? చేద్దాం. ఓకే, యాక్షన్. కట్ 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 కట్. ఏది చూపించు. బాడీ ఏదిరా? బాడీ ఏది? రీటేక్. ఓకే, టేక్ 2, యాక్షన్. కట్ 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 కట్. చూపించు. హెడ్ ఏదిరా? హెడ్ ఏదిరా? రోల్స్ చేంజ్. ఓకే, రెడీ, యాక్షన్. హాయ్, దిస్ ఇస్ ముఖేష్. నువ్వేమన్నా ఎయిర్వైస్ చైర్మన్ సంజయ్ రామస్వామి అనుకున్నట్రా? బొక్కరా బొక్క. నువ్వు ఇది ముఖేష్ ఆడరా? ఏం లేదు భువన్, నెక్స్ట్ సీన్ తను 4 ఉంగరాలు అమ్ముకున్నానని ఇలా చూపిస్తుంటది, అది తీయాలి. ఓకేనా? ఓకే అన్నా.
ఓకే రెడీ భువన్, రెడీ అన్నా? రెడీ స్వప్న, కట్ కట్ కట్. అయ్యో స్వప్న, ఈ ఒక్కసారైనా చేద్దాం స్వప్న. ఓకే కార్తీక్. మీరు ఏం చేయాల్సిన పని లేదు, మీరు జస్ట్ చేతులు ఇలా పైకి లేపి 4 ఉంగరాలు అమ్ముకున్నాను అని చెప్పాలి, అంతే, సింపుల్. ఓకే భువన్ రెడీ, రెడీ అన్నా? స్వప్న రెడీ. అయ్యో ఉంగరాలు తీసేయాలి స్వప్న. రీటేక్, యాక్షన్. కొనుక్కోవడం కాదు స్వప్న, అమ్ముకోవడం అమ్ముకోవడం అమ్ముకోవడం. అన్న ఈ సీన్ కి ఏ మ్యూజిక్ అయితే బాగుంటది? మ్యూజిక్ అర్థం ఇది, తర్వాత చూద్దాం జాయ్. ఏదో బతుకు కరివేపాకులో చేరలాగా అయిపోయింది. సీన్ ఏంటంటే వాళ్ళిద్దరు ఇలా నిల్చొని ఉంటారు, నువ్వు వీళ్ళ మధ్యలోకి రావాలి, ఓకేనా? ఓకే రెడీ, ఓకే చేద్దాం. రెడీ చేద్దాం. భువన్ రెడీ, రెడీ రెడీ అన్నా? రెడీ. ఓకే యాక్షన్. కట్ 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 కట్. ఒరే కెమెరా మధ్యలో కాదురా, వాళ్ళిద్దరి మధ్యలోకి రా, ఇక్కడ దొరుకుతారా నాకు. ఛీ, ఏంట్రా ఇది అసలు. అన్నా ఈ సీన్ కి ఏమై చేసిన మ్యూజిక్ ఎలా ఉంటది? నాకు బెట్టరా మ్యూజిక్, నాకు పెట్టు. అరే ఓ మైండ్ ఖరాబ్ చెప్పు. సీన్ ఏంటంటే మీరిద్దరు ఇక్కడ కూర్చొని ఉంటారు, నువ్వు అక్కడ నుంచి సైడ్ కొడుతూ ఉంటావు, మీ ఇద్దరిని అక్కడ నుంచి నేను నీట్ గా షూట్ చేస్తూ ఉంటాను, ఓకేనా? మీరిద్దరు మాట్లాడుకుంటూ ఉండాలి, ఓకేనా? రెడీ. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు. కట్ 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 కట్. అరే వీడి దగ్గర మధ్యలో వచ్చాడు, అరే ఏడి మనం చెప్పు మనం చెప్పు. ఈ షూటింగ్ నాకు షాక్ వచ్చింది. ये कार्तिक भाई क्या बोले? तू नहीं चले, आगे नहीं चले. आगे नहीं चले. సీన్ ఏంటంటే మీరిద్దరు ఇక్కడ కూర్చొని ఉంటారు, మేము ట్రాలీ షాట్ ఇలా తీసుకుంటాం, ఓకేనా? సో మీరు కూర్చోండి. ఓకే భువన్ రెడీ. రెడీ రెడీ అన్నా? చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కగలవా పునరహరి పుట్ట లెక్కగలవా, చెట్టు లెక్కి ఆ చిటారు. ఇది ఈ రోజుకి అయ్యేలా లేదు. సీన్ ఏంటంటే వీళ్ళందరూ వర్క్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తారు, నువ్వు ఇలా దూరం నుంచి ప్యాన్ చేస్తూ కెమెరాతో అందరినీ కవర్ చేయాలి, ఓకేనా? ఓకే. ఓకే యాక్షన్. అయ్యో సో ఈ సీన్ లో మీరు వర్క్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంటారు, తిను అక్కడ నుంచి షార్ట్. ఇప్పుడేవాడ్రా ఇంట్రొడక్షన్ సాంగ్ వేసుకొని వచ్చేది? టీమ్ మెంబర్స్ కోరిక మేరకు స్పెషల్ ఎపీరియన్స్ అన్న. ఓ ఓకే. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. పవన్ ఏంటి ఇలా వచ్చావు? ఏంటని ఇంకా కష్టపడుతున్నారు, క్యాన్సిల్ అయిపోయింది తెలియలేదు. క్యాన్సిల్ అయిపోయింది. సరే వదిలిపోయింది, నేను చెప్తూనే ఉన్నా ఇది అయ్యే పనే కాదని, నా మాట వినలేదు కదా, ఇలానే అవ్వాలి మీకు. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, ఎవరు కొట్టారు, నిన్నెవరు కొట్టారు, ఎవరు కొట్టారు.